వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 6వ రోజు సందర్భంగా అమ్మవారు కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక వార్తల్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఎంపీలు కొందరు ఓటు చోరీ వల్లే గెలిచారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా. జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదునికి అందజేసిన ఎన్నికల సంఘం. దసరా పండుగ సందర్భంగా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం ఆనందంగా ఉంది. బోధన్ మండలంలోని ఆమ్దాపూర్లో 24 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ పట్టాలు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో ఘనంగా స్వర్గీయ డి శ్రీనివాస్ జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు, అభిమానులు. ఉపాధి కల్పన కోసం నైపుణ్యం కలిగిన యువతకు తెలంగాణ గమ్యస్థానంగా ప్రోత్సహించాలి. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో గల అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. బోధన్ ఏటీసీ కళాశాల ప్రాంగణంలో నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వర్చువల్గా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. పలు చోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘ నాయకులు. నిర్మల్ జిల్లా బాసరలో 6వ రోజు కాత్యాయని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. తెలంగాణ బీజేపీలు కొందరు ఓటు చోరీ వల్లే గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఈ ఆరోపణలను గతంలో కరీంనగర్లోనే చేశానని, అక్కడ ఒక షెడ్లో 40 ఓట్లు నమోదయ్యాయని అన్నారు. వీటిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినా ఇప్పటికీ ఆయన వరకు సమాధానం లేదన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనూ ఓట్లలో అవకతవకలు జరిగాయన్నారు. ఈటెల రాజేందర్కు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 లక్షల మెజార్టీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగిందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ సరైన రీతిలో సమాధానం చెప్పకపోగా బీజేపీకి ఈసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మాదిరిగా మాట్లాడుతోందని ఆరోపించారు. ఈ ఓటు చోరీ అంశం కొత్త కాదని, 2016లో జీహెచ్ఎంసీ పరిధిలో నాటి ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, జి నిరంజన్ రెడ్డి వంటి వారు ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్కు అప్పీల్ చేస్తే తిరిగి ఓట్లు చేర్చాలని, చాలా సందర్భాల్లో ఓటు చోరీ పాల్పడుతున్నారని రుజువవుతోందని, ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈసీ రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశంపై సరైన రీతిలో స్పందించకపోవచ్చు, కానీ 80% పైగా ఈ దేశ ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని, అందువల్లే ఓటు చోరీ అంశంపై సిగ్నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంప్లో రాష్ట్ర ప్రజలంతా పాల్గొనాలని పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. ఇవాళ మెజారిటీ ప్రజలు, దేశ ప్రజలు ఈ ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నటువంటి ఈ వేళ మేము కూడా ఈ ఓటు చోరీని నమ్ముతా ఉన్నాము. ఓటు చోరీ జరిగింది, దీనివల్లనే మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చినారు. ఇది ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసే విధంగా ఉంది, రాజ్యాంగాన్ని తుంగలు తొక్కే విధంగా ఉంది. కాబట్టి ఓటు చోరీని మేము కూడా నమ్ముతున్నాము, ఓటు చోరీని వ్యతిరేకిస్తున్నామని. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర సర్కార్ శుక్రవారం జీవో విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని ప్రభుత్వానికి అందజేశారు. మొత్తం 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేసి సాయంత్రానికి ఎన్నికల ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా మరికొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి ముకుదుని ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తో భేటీ కాబోతున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సమ్మతి తెలియజేస్తూ ఆర్డర్ కాపీ అందజేయనున్నారు. ఏ జిల్లాల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు ఉన్నాయి, ఎంతమంది ఎన్నికల సిబ్బంది అవసరం, ఎన్ని విడతల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేసే అవకాశం ఉంది, ఇలాంటి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిటీ రిపోర్టు ఆధారంగా
ఆధారంగా బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో అమదాపూర్ గ్రామ డబుల్ బెడ్రూమ్ 24 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన గృహ పట్టాలు అందుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఇళ్ల పట్టాలు అందడంతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. అమదాపూర్ గ్రామానికి విచ్చేసినప్పుడు అక్కడ ప్రజల కోరిక మేరకు ఆ డబుల్ బెడ్రూమ్లను చూడడం జరిగింది. వాటిని వెంటనే పంచేయాల పేదలకు అత్యంత పేదలమైన ఇల్లు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సురేందర్ ఆధ్వర్యంలో స్వర్గీయ డి శ్రీనివాస్ 77వ జయంతిని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సురేందర్ ఆధ్వర్యంలో స్వర్గీయ డి శ్రీనివాస్ 77వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మన జిల్లా పెద్ద, మన రాష్ట్ర పెద్ద అయినటువంటి ప్రాణ స్నేహితుడు డి శ్రీనివాస్ గారి 77వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. చాలా సార్ చేసినటువంటి పనులు మన జిల్లా అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కాంక్షించేటటువంటి ఏకైక వ్యక్తి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకెళ్ళాలని, ఆయనకి ఆ దైవాజ్ఞతోటి మనశ్శాంతిగా ఉండాలని, ఆయన అనుచరులందరూ మంచి అభిమానంగా ఉంటున్నారంటానికి నిదర్శనం ఇవాళ ఆయన లేని లోటు క్లియర్గా కనపడుతుంది మన జిల్లాకి. బోధన్లో ఏటీసీ కళాశాల ప్రాంగణంలో నూతన భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. బోధన్ పట్టణంలోని ఏటీసీ కళాశాల ప్రాంగణంలో నూతన భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఉపాధి కోసం నైపుణ్యం కలిగిన యువతకు తెలంగాణను గమ్యస్థానంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని శివాజీనగర్లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కల్పన కోసం నైపుణ్యం కలిగిన యువతకు తెలంగాణను గమ్యస్థానంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా చేయడానికి టాటా టెక్నాలజీ లిమిటెడ్ టీటీఎల్తో రాష్ట్ర యువత ఉద్యోగ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అన్నారు. కాలంతో పరిగెత్తడానికి యువతను ఆ స్థాయి అవకాశం కల్పించడం కోసం దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇదే తరహాలో ఐటీసీ, ఏటీసీ సెంటర్లు లేని ప్రతి గ్రామీణ ప్రాంత అసెంబ్లీ సెగ్మెంట్లలో కనీసం ఒకటి చొప్పున అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏటీసీ సెంటర్ల నిర్మాణానికి అనువైన ప్రదేశం, స్థలాన్ని గుర్తిస్తూ సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో సుమారు 45 ఏటీసీ కేంద్రాలను గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. రోడ్డు రవాణా వసతితో పాటు సమీపంలో పరిశ్రమలు ఉన్న స్థలాలను ఎంపిక చేస్తే ఏటీసీ కేంద్రాల్లో విద్యార్థుల ప్రవేశాలు పొందేందుకు ఇన్స్ట్రక్టర్లు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని సూచించారు. ఏటీసీ సెంటర్ల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదపడుతుందన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో శనివారం 6వ రోజు అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు కాత్యాయని అలంకారంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వైదిక బృందం అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని నివేదన చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శమని బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తెలంగాణ జాతిపిత అని ఆయన ఆశయాలకు ముందుకు తీసుకెళ్లేందుకు నేటి యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవపురం గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, ఉపాధ్యక్షులు యో విజయ్ కుమార్, కోశాధికారి డి రాజు, బీసీటీయూ నాయకులు దేవదాసు, సుమన్ వరప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రాజా నరేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో నూతన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ సభ్యులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మశాలి సంఘ సభ్యులు మారుతి మాట్లాడుతూ మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పద్మశాలి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్, కొమరం భీం జిల్లా వంకడి గ్రామంలో జన్మించారని, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా మంత్రిగా కొండా లక్ష్మణ్ బాపూజీ అనేక సేవలు అందించారని, తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో మందికి ఉద్యమ స్ఫూర్తిగా నిలబడారని, తెలంగాణ సాధన కొరకు తన మంత్రి పదవిని తునప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి అని, అతను చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన చూపిన అడుగుజాడలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు భోజన్న, ఆనంద్ మురళి, రామచందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1905 వాంకెడి గ్రామం, కొమరం భీం జిల్లాలో జన్మించారు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ఎల్లనేని సేవలు చేశారు. అలాగే తన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో సేవలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన మంత్రి పదవును తెలంగాణ ఉద్యమం కోసం పునర్ప్రాయంగా స్వర్ణ ప్రాజెక్టుపై లైట్ల పునరుద్ధరణ పనులను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టుపై లైట్లు చెడిపోవడంతో లైట్ల కొరకు తన సొంత నిధులతో పనులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టులో నీటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జానకంపేట పిఎస్ఎస్ మహాజన సభ నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతూ తీర్మానించారు. జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ రైతు వేదికలో జరిగింది. ఈ మహాజన సభకు సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ అధ్యక్షత వహించారు. ఈ మహాజన సభలో 2024-25 సంవత్సరం జమా ఖర్చులు, వ్యాపార ఖర్చులు, సంఘ నిర్వహణ ఖర్చులు సొసైటీ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి చదివి వినిపించారు. సంఘ సభ్యులు చర్చించిన అనంతరం మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మహాజన సభను ఉద్దేశించి చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి కోసం చేసిన వాటిని వివరించారు. భవిష్యత్తులో సొసైటీకి కావాల్సిన వివిధ అంశాలను వివరించారు. సొసైటీ ఎఫ్పీఓ స్కీమ్ కింద ఎన్నికైనందున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు సంఘ సభ్యులు షేర్స్ తీసుకుని సభ్యత్వం పొందాలని కోరారు. దీనికి రైతులు సంఘ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కొందరు సభ్యులు ఎఫ్పీఓలో సభ్యులుగా చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన వెంటనే డబ్బులు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. ఆ సభ్యులను చైర్మన్ అభినందించారు. ఈ మహాజన సభలో సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్తో పాటు వైస్ చైర్మన్ దాసరి ఒడ్డన్న, డైరెక్టర్లు, సంఘ సభ్యులు, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు మరియు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభించేసి పెడితే అందరికీ తెలుస్తుంది ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నాయనేది. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రైతులు. దాని తర్వాత ఎంబటెంబటే వచ్చినాయని కొనుగోలు చేయాలా అంటే అడ్వాన్స్గా రెడీ కావాలని సొసైటీలో చెప్తుంది. కాబట్టి దాని యొక్క విషయంలో డీసీఓ గారు బాన్స్వాడలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. బాన్స్వాడలో నస్రుల్లాబాద్ మండలం దుర్గే శివార్లో గల నర్సింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ భూలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పుష్ప దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ముప్కల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగాయి. ముప్కల్ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. శనివారం 3వ రోజు పోటీలు రసవత్తరంగా సాగాయి. ఆదివారం ఫైనల్స్ ఉంటాయని, పోటీల్లో 33 జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ ఆలయం నుండి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అమ్మవారి ఆభరణాలు ఎత్తుకొని గంగనీళ్ల జాతరకు బయలుదేరారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో గల ఈ క్షేత్రంలో వెలిసిన అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది.
తిథి ముహూర్తాలతో సంబంధం లేకుండా దేవీ శరన్నవరాత్రుల్లో శనివారం జాతర ప్రారంభమై అమ్మవారి ఆభరణాలను నగలను పవిత్ర గోదావరిలో శుభ్రంతో ఈ జాతర కార్యక్రమంలో 2 రోజులుగా సాయంత్రం సాంగ్వి గ్రామానికి చేరుకొని ఈ రోజు విశ్రాంతి తీసుకొని ఈ నేపథ్యంలో అమ్మవారి ఆభరణాలను న్యూ సాంగ్వి గ్రామంలో గోదావరిలో శుద్ధి చేసుకుని ఆదివారం ఉదయం బయలుదేరి దిలావర్పూర్ గ్రామంలో ప్రవేశించి చుట్టుపక్కల గ్రామాల మీదుగా రోడ్డుకు ఇరుపక్కల బార్లు తిరిగి అమ్మవారి ఆభరణాలకు స్వాగతం పలుకుతారు. ఆయా గ్రామాల మహిళలు హారతులతో అమ్మవారి నగలకు స్వాగతం పలుకుతూ 20 కిలోమీటర్లు కాలినడకతో అమ్మవారి నగలను ఆదివారం సాయంత్రం అడెల్లి పోచమ్మ ఆలయానికి చేరుకొని అర్చకుల చేతుల మీదుగా అమ్మవారి నగలకు పూజలు చేసి అమ్మవారికి అలంకరిస్తారు. పంచాయతీ కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని జక్రన్పల్లి మండల అధ్యక్షుడు సొప్పరి గంగాధర్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల 3 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ 27 సెప్టెంబర్ 2017 తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జక్రన్పల్లి మండల అధ్యక్షుడు సొప్పరి గంగాధర్ మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్యం కోసం ఆర్డినేషన్ పనిచేస్తే 3 నెలల వేతనాలు పెండింగ్లో పెట్టడం దసరా వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం జాప్యం చేయడం తగదని ఆయన అన్నారు. మేము మనుషులమేనని దసరా పండుగకు గ్రామాల్లో అందరూ సంతోషాలతో ఉంటే మేము అందరికీ సేవ చేసి దుఃఖంలో ఉండాలని వారు ప్రశ్నించారు. సఫాయి కార్మికులే నిజమైన దేవుళ్ళని ఆకాశానికి ఎత్తి నేడు అవస్థలకు గురి చేయడం తగదన్నారు. నెలకు మాకు 9,500 వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యం తగదని వారు విజ్ఞప్తి చేశారు. జక్రన్పల్లి ఎంపీడీఓను కలిసి మా బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, మా వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఏళ్ల నుంచి పనిచేస్తున్నా మా పనికి భద్రత లేకుండా పోయిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జక్రన్పల్లి మండల నాయకులు పల్నాటి సాయిలు, శేఖర్, రాజన్న, అర్గుల్ మోహన్, రాజగంగు, రేణుకా, స్వరూప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దేగం సాయిలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు సిరికొండ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన 11 మంది బాధితులకు 2,65,500 రూపాయలు గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కష్ట సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు అండగా నిలిచిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్యాల రవిశంకర్, భోజన్, శోభన్, ఆసిఫ్, రామస్వామి, దిగంబర్, సలాం లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ 2,65,500 రూపాయలు విలువ గల చెక్కులను ఈరోజు మా సిరికొండ గ్రామంలోని పేదలైనటువంటి మరియు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళ కోసము ఈరోజు మేము చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ త్రివేణి గంగాధర్, పండిత్ పవన్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ కాందే శ్రీనివాస్, పద్మశాలి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్, ఆర్మూర్ మాజీ కౌన్సిలర్లు గుద్దెటి రమేష్, శాల ప్రసాద్, శ్రీను, మురళి, రమాకాంత్, ఆకులరాము, నర్సారెడ్డి, పద్మశాలి పట్టణ అధ్యక్షులు మోహన్ దాస్, నాయకులు జిమ్మి రవి, డిష్ రాము, రాంపూర్ మాజీ సర్పంచ్ గంగాధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందాలంటే అందరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటేనే మనం ముందుకు పోతాం. మన సంఘం భవనమే మనకు చక్కగా లేదు కనుక ప్లస్ మన ఫంక్షన్ హాల్ కూడా మధ్యలోనే ఉంది. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే రెంజల్ పిహెచ్సిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శనివారం రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మల్టీ వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రెంజల్ వైద్యాధికారి డాక్టర్ సహిస్తా ఫిర్దోసి తెలిపారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం ఈ కార్యక్రమంలో 9 మంది ప్రత్యేకమైన డాక్టర్లు వచ్చారు. పిల్లల వైద్యులు ఎండి జైన్, ఈఎన్టీ డాక్టర్ అమర దీపిక, కంటి వైద్యులు కీర్తన, డెంటల్ డాక్టర్ వాణి, ఫిజిషియన్ డాక్టర్ పవన్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఇందో, జనరల్ సర్జన్ డాక్టర్ సయ్యద్ పూర్జన్, మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ రాజేందర్, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గౌతమి వైద్య సేవలు అందించారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. సలహాలు సూచనలు చేశారు. ఈ శిబిరానికి నోడల్ అధికారిగా డాక్టర్ వినయ్ కుమార్ వ్యవహరించారు. 168 మంది రోగులకు చికిత్స అందించారు. రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సహిస్తా ఫిర్దోసి, ఆరోగ్య విస్తరణాధికారి రవీందర్, పిహెచ్ఎన్ రాణి, సూపర్వైజర్ మాలింబి, ఎంఎల్హెచ్పీలు ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, స్వరూప, పవన్, మోయిస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలం పడకల్లో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు.
జక్రన్పల్లి మండలం పడకల గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాత్రి ప్రారంభించారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీపతి శేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారన్నారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని దత్తాత్రి అన్నారు. విగ్రహదాత లోలం జగదీష్ ముందుకు రావడం అభినందనీయమని డీకొండ యాదగిరి అన్నారు. ఇందులో పాల్గొన్న వర్కింగ్ అధ్యక్షులు పొలం హనుమాన్లు, గుజ్జటి వెంకట్, నర్సయ్య, తన్నీరు శ్రీనివాస్, కన్నెపల్లి ప్రసాద్, అంకం రాజేందర్, అంకం నరేష్, చక్రపాణి, పద్మశాలి సంఘ సభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆమ్దాపూర్ గ్రామ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆమ్దాపూర్ గ్రామ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. 24 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన గృహ పట్టాలు అందుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఇళ్ల పట్టాలు అందడంతో లబ్ధిదారులకు కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. బోధన్ అంగన్వాడీ కేంద్రానికి లయన్స్ క్లబ్ శ్రీహరి సేన వారి ఆధ్వర్యంలో రైస్ కుక్కర్ అందజేశారు. బోధన్ లయన్స్ క్లబ్ శ్రీహరి సేవ వారి ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లకు రైస్ కుక్కర్లు అందజేశారు. అంగన్వాడీ సెంటర్లో వచ్చే పిల్లలకు వంటకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పప్పు ఉడకడానికి ఆలస్యం అవుతుందని ఈ సమస్యను లయన్స్ క్లబ్ బోధన్ కమిటీ వారు చర్చించి లక్ష్మీ బసవేశ్వరరావుతో మాట్లాడి శ్రీహరి సేవా క్లబ్ సభ్యుల సహకారంతో ఈ రైస్ కుక్కర్లను అందజేయడం జరిగింది. శ్రీహరి సేవా క్లబ్ సభ్యులు సుబ్బారావు, శ్రీనివాస్, నవనీత రైస్ కుక్కర్లో భాగస్వామ్యమయ్యారు. సిడిపిఓ పద్మ మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ కుక్కర్లను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మరియు మా సమస్యలపైన ఎమ్మెల్యే మాట్లాడి మా సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉందని సిడిపిఓ పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు, సూపర్వైజర్లు, లయన్స్ నాగేశ్వరరావు, గంగాశంకర్, బోధన్ కలెక్టర్ వికాస్, సిఐ వెంకటనారాయణ, ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీనైతే మంచిగా ఉంటుంది. కూడా ఏం చెప్పు బాబులతో చేసినవి ఉన్నాయి కాబట్టి అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాల వద్ద గల పెద్దమ్మ గుడిలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాల వద్ద గల పెద్దమ్మ గుడిని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో సన్మానించి ఆశీస్సులు అందజేశారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది మాజీ మంత్రి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని నివాసంలో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పూలతో నివాళులు అర్పించారు. డిఎస్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో జీజీహెచ్ ఆసుపత్రిలో మాజీ కార్పొరేటర్ నిత్యం లతా కృష్ణ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ 77వ జయంతి వేడుకలను నిర్వహించి మాజీ కార్పొరేటర్ నిత్యం లతాకృష్ణ రోగులకు పండ్లను పంపిణీ చేశారు. రైల్వే స్టేషన్ నందు పేదవారికి పండ్లను పంపిణీ చేశారు. డిఎస్ నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ముద్దుబిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజామాబాద్లో మరి తను పిసిసి అధ్యక్షుడిగా 2 పర్యాయాలుగా చేస్తూ మరి ప్రభుత్వాన్ని అధికారం దిశలో తీసుకొస్తూ తన వంతుగా పనిచేస్తూ మరి ఆయన చెట్టు కింద నిజామాబాద్ నుంచి ఎంతోమంది నాయకులు రాజకీయ భవిష్యత్తు పొందిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి మా నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ గారు వారి 77వ జయంతి సందర్భంగా మరి ఈరోజు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి జనరల్ వార్డులోని విభాగంలోని పేషెంట్లు మరియు ప్రసూతి వార్డులో ఉన్న మహిళలు, నిరుద్యోగులందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వేల్పూర్ పిహెచ్సిలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ వీణా ఆధ్వర్యంలో స్వస్థ నారీ స్వశక్తి కింద ఆరోగ్య క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల వైద్యాధికారి డాక్టర్ వీణా మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్తి కింద మహిళలకు 9 మంది స్పెషలిస్ట్ డాక్టర్లచే క్యాంప్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్యం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 361 మంది ఓపీ నమోదైందని, ఈ క్యాంపులో 9 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, చిన్నపిల్లల వైద్యులు, స్త్రీ సంబంధిత వ్యాధుల డాక్టర్లు, నరాల డాక్టర్, కంటి డాక్టర్, జనరల్ మెడిసిన్ డాక్టర్, చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టులు, చర్మ, మానసిక, దంత సంబంధిత వైద్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వేల్పూర్ వైద్యాధికారి డాక్టర్ వీణా, ప్రముఖ వైద్యుల బృందం సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వీణా, వేల్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు పిహెచ్సిలో స్వస్థ నారీ స్వశక్తి ప్రోగ్రాం కింద అన్ని 9 స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ పిహెచ్సికి రావడం జరిగింది. ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 350 ఓపీ చూడడం కూడా జరిగింది. నిన్న కూడా మేము అందరికీ మీకు న్యూస్ ద్వారానే ఈ క్యాంపు సమాచారం ఇవ్వడం జరిగింది. వేల్పూర్లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దుర్గాదేవి స్వాములు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మారుతి భజన మండలి వారి సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ శర్మ స్వాములు మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి శ్రీ కోదండ సీతారామాలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యజ్ఞం, మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆర్మూర్ ఇస్కాన్ బృందం, దుర్గాదేవి స్వాములు మంగళహారతులతో మహిళలు, భక్తులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శ్రీ దుర్గాదేవి శోభాయాత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం రోజున భక్తులకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి ప్రతిరోజు ఒక్కో అవతారాలతో పూజలు అందుకుంటున్నారని అన్నారు. ఈ రోజు లలిత త్రిపుర సుందరి అవతారంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి స్వాములు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, రామాలయ కమిటీ చైర్మన్, మారుతి భజన మండలి వారు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ డి శ్రీనివాస్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్లోని పేదలకు దుప్పట్టు పంపిణీ చేశారు. స్వర్గీయ డి శ్రీనివాస్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హేమలత శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రముఖ సీనియర్ నాయకులు స్వర్గీయ డిఎస్ చేసిన సేవలు, అభివృద్ధి మరువలేనివని కొనియాడారు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది శిష్యరికం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు పెద్ద పెద్ద పదవులలో ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ రాజకీయంలో చాలా ఉన్నత పదవులలో ఉన్నారు. దుర్గామాత నవరాత్రి మండపాలను సిపి సాయి చైతన్య తనిఖీలు చేశారు. శుక్రవారం నాడు అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుర్గామాత నవరాత్రి మండపాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మండపం వద్ద ఏర్పాటు చేసినటువంటి పాయింట్ బుక్లను తనిఖీ చేసి పాయింట్ బుక్లో నమోదు చేయబడినటువంటి నిబంధనల్లో ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. నిర్వాహకులు భక్తుల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి దుర్గామాత మండపం వద్ద ఉదయం వేళలో మరియు రాత్రి వేళలో 2 లేదా 3కి తక్కువ కాకుండా తమ కమిటీ మెంబర్లను మండలి వద్ద ఉంచాలని అన్నారు. పోలీసు వారు చెకింగ్కు వచ్చినప్పుడు ప్రతిసారి కనబడాలని తెలిపారు. మండపం దగ్గర అసాంఘిక చర్యలు లేకుండా చూసుకోవాలన్నారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని పూర్తిగా నిషేధమన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మండపం పైన పాలిథిన్ కవర్స్ ఉపయోగించాలని, మండపం వద్ద విద్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మండపాల వద్ద ఎవరికీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, మండల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై ఈవ్ టీసింగ్ జరగకుండా చూడాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా డీజే మిక్సర్స్, హైఫై సౌండ్ సిస్టమ్ ఎక్విప్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలన్నారు. కొద్దిమంది ఇండ్లలో గుండె జబ్బులు గలవారు, బీపీ గలవారు, వయసు పైబడిన వృద్ధులు ఉంటారు కాబట్టి చదువుకునే విద్యార్థులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి సౌండ్ 12 డెసిబిల్స్ దాటి ఉండరాదని, రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలన్నారు. లేని ఎడల చట్టరీత్యా చర్యలు తీసుకోబడనని తెలియజేశారు. సిరికొండలో నిత్యం కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరికొండ మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం కురుస్తున్న వానలకు ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో మొక్కజొన్న రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా న్యాయవనంది, గడ్కోల్, కొండాపూర్, పాకల, చీమన్పల్లి పలు గ్రామాల్లో సుమారు 400 ఎకరాలు మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగింది. 6 కాలం కష్టపడి పండించిన పంట భారీ వర్షాలకు, నిత్యం కురుస్తున్న వానకు మొక్కజొన్న పంట తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను ఆరబెట్టడానికి కళ్ళలు లేక రహదారిపై పంటను పోసి ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం వర్షాలు కురవడంతో తడిసిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు వర్షం వచ్చినప్పుడు టార్పిన్ కవర్లతో కప్పడం, వర్షం తగ్గిన తర్వాత ఆరపోయడం జరుగుతుందని, దీంతో మొక్కజొన్న రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నామని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. 4 నెలల పాటు కష్టపడి పండించిన పంట కళ్ల ముందే పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు ప్రభుత్వం ప్రకటించిన 2400 కంటే తక్కువగా 2050 రూపాయల ధరకే మక్కలను కొనుగోలు చేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు తక్కువ ధరకే మక్కలను అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. రోజులు ఆకలిస్తున్నాయి, రోజు ఎండ వస్తున్నా, మర వస్తున్నా, ఎండ వస్తున్నా, తీర మర్ర చేస్తున్నా, రోజు అదే పని ఉన్నది. నాకేమన్నా సాయం చేస్తారా లేదా గవర్నమెంట్? మీకు అందరు దండం కూడా లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్ల మీద పోతే వర్షాలతోని తడుస్తూ రోజు తడుస్తూ ఈ లాకలు వచ్చే విధంగా మారినాయి. ఇప్పుడు
ఇవి గవర్నమెంట్ తొందరగా స్పందించి ఈ కొనుగోలు ద్వారా మహాత్మా జ్యోతిరావు పులే స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడదామని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం నాడు ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో కులం ఆనవాళ్లు మనం రాకెట్ యుగంలోకి వెళ్లినా ఇంకా కొనసాగడం సిగ్గుచేటన్నారు. ఉన్నత కులాలుగా చెప్పుకుంటున్న వారు తమ పేర్ల వెనకాల తోకలు తగిలించుకుంటే కుల పీడితులు సహితం కులం తోకల్ని తగిలించుకోవడం కులం పోకుండా చేయడమేనన్నారు. ప్రభుత్వాలు సహితం ఓట్ల కోసం కుల రాజకీయాలకు పూనుకుంటాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు ఎం ముత్తన్న, ఎస్ సురేష్, ఆర్ రమేష్, కె రాజేశ్వర్, కిషన్ సత్యవాద్, పిడిఎస్యు అధ్యక్షులు ఎం నరేందర్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు బి కిషన్, దామోదర్, బాబన్న, అశోక్, రాజన్న, ఆకుల గంగారం, మండల నాయకులు అరవింద్, గంగాధర్, పిఓడబ్ల్యూ నాయకులు జి పద్మ, ఎం సునీత, బాలయ్య, రమేష్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఎస్ దుర్గా, ఏరియా అధ్యక్షులు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వందలాది మందితో ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో విశ్వాసాన్ని మతోన్మాద వాదాన్ని పెంచి పోషించే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. మారుతున్న సమాజంలో జర్నలిజం వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని జానకంపేట సింగిల్ విండో అధ్యక్షుడు నరేందర్ అన్నారు. శనివారం గ్రామంలోని రైతు వేదికలో ఎడపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఆయన ఘనంగా సన్మానించి మాట్లాడారు. మీడియా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసినప్పుడే సమాజంలో సమస్యలు చాలా వరకు దూరం అవుతాయని అన్నారు. గ్రామాల అభివృద్ధికి మీడియా సహకారం ఎంతో అవసరమన్నారు. జర్నలిస్టులు గ్రామాల సమస్యలను పరిష్కరించడంలో తమ వార్తల ద్వారా నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఆర్య క్షత్రియ సంఘం నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు అమ్మదాస్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకోవడంలో మీడియా రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి పనిచేసిన విలువ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జానకంపేట సింగిల్ విండో ఉపాధ్యక్షులు జనార్దన్, సిడిసి డైరెక్టర్ కిషోర్ కుమార్, ఆర్య క్షత్రియ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, జిల్లా ప్రతినిధులు చంద్రప్రతాప్, లక్ష్మణ్ రావు, సుధాకర్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేము నిజామాబాద్ నుండి ఆర్య క్షత్రియ సంఘం తరపు నుండి మరి మా సోదరుడైన ప్రకాష్ గారికి ఈరోజు సన్మానించాలని మేము అనుకొని ఇక్కడికి రావడం, మీతో కూడా ఈరోజు మీ ఆధ్వర్యంలో ఇక్కడ సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రకాష్ గారు చిన్నప్పటి నుండి కూడా ప్రజల పట్ల, సమాజం పట్ల, దేశ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎప్పటికప్పుడు ప్రజలకి, ప్రభుత్వానికి. నగరంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం అమ్మవారు 6వ రోజు శైలపుత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్, ఆలయ అర్చకులు గోవింద్ త్రిపాఠి పాల్గొన్నారు. సర్వమాంగళ్య మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ బాలహనుమాన్ మందిరంలో గత కొన్ని సంవత్సరాల నుండి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మేము ఇక్కడ అమ్మవారి ప్రతిష్టాపన చేశాము. మా విగ్రహం అనేది పర్భని నుండి మేము ఈ విగ్రహాన్ని అమ్మవారిని తీసుకొచ్చాము. నగరంలోని ఆర్సపల్లిలో గల శ్రీ నవదుర్గా భవానీ మాతా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నగరంలోని ఆర్సపల్లిలో గల హనుమాన్ వీధిలో శ్రీ నవదుర్గా భవానీ మాతా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, హోమం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తూ శుక్రవారం సాయంకాలం ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే పువ్వులను పేర్చి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని పెద్ద ఎత్తున ఆడి పాడి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా గడిపారు. ఈ బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని, కులమత భేదాలు లేకుండా ఉద్యోగస్తులందరం కలిసి నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో ఉద్యోగస్తులందరూ కలిసి పాల్గొని విజయవంతం చేశారు. నిజామాబాద్ సర్కిల్ ఆఫీస్లో కూడా బతుకమ్మ సంబరాలను ఆర్గనైజ్ చేయడం జరిగింది మిషన్ భగీరథ తరఫున.
ఈ సందర్భంగా మా ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరు సంప్రదాయ దుస్తులతో అందరు పాల్గొన్నారు. ప్రతి కార్మికుడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటూ వారి హక్కులు కాపాడడానికి ఎంతో కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డు హమాలి దడువాయి చాటా స్వీపర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర 2వ మహాసభల సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని కార్మికులకు అండగా ఉంటామన్నారు. గత 10 ఏళ్లలో మార్కెట్ యార్డు ఉందా లేదా అన్నట్లుగా ఉండేదని, రైతు బిడ్డను మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కలకలలాడుతుందన్నారు. మార్కెట్ యార్డు కార్మికులకు అండగా మేముంటామని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. 130 మందికి ఇల్లు లేవని నా దృష్టికి వచ్చిందని, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. 65 సంవత్సరాల పెంపు, ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1,00,000 ఇచ్చేలా చూస్తామన్నారు. సిపిఐ మిత్రపక్ష పార్టీ అని, తప్పకుండా కార్మిక కర్షకులకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మిక కర్షక పార్టీ అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. 200 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారని, 6,800 కోట్ల మహిళలకు మిగిలిపోయాయని గుర్తు చేశారు. సమస్యలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసేలా చూస్తామన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం విద్య, వైద్యం, పెన్షన్తో పాటు గూడు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ల సంఘం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ల సంఘం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. చేసుకున్నారు. దానికి మరి నాతో పాటు పెద్దలు సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా వచ్చారు ఇక్కడికి. వారందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో దర్పల్లి ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బాలయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఇవ్వక 3 నెలలు గడుస్తుందని, వేతనాలు రాక పూట గడవడం కష్టంగా మారిందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, జీతాలు సకాలంలో రాక అవస్థపడుతున్నారని, దసరా పండుగ వస్తున్న విషయం మీకు తెలిసింది కాబట్టి పండుగ సందర్భంగా ప్రత్యేక ఖర్చులుంటాయని, అందువల్ల వేతన బకాయిలు ఇప్పించి సహకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి కోసము ఎంతో వర్షమనక, ఎండనక, చలనక కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని ఇలా ప్రభుత్వాలు గుర్తించట్లేదు. ఒక దిక్కేమో ప్రభుత్వాలు ఇలా సఫాయి కార్మికులు లేకపోతే దేశ అభివృద్ధి లేదు, సఫాయి కార్మికుల దేశానికి దేవుళ్ళు అని ఒక దిక్కు కొలుస్తూ ఉన్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఇలా 3 నెలల జీతం ఇస్తలేరంటే వాళ్ళు ఇలా దసరాకు ఎట్లా బతకాలి, ఎట్లా భార్య పిల్లలకు బట్టలు ఏ విధంగా తెచ్చుకుంటారనే కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది మరీ అన్యాయము. ఇట్లాంటి విధానాన్ని మానుకోవాలి ప్రభుత్వాలు. కష్టం చేసే వాళ్ళకు ఇంకా ఎక్కువ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో బీజేపీ ఎంపీలు కొందరు ఓటు చోరీ వల్లే గెలిచారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా. జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదునికి అందజేసిన ఎన్నికల సంఘం. దసరా పండుగ సందర్భంగా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం ఆనందంగా ఉంది. బోధన్ మండలంలోని ఆమ్దాపూర్లో 24 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ పట్టాలు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో ఘనంగా స్వర్గీయ డి శ్రీనివాస్ జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు, అభిమానులు. ఉపాధి కల్పన కోసం నైపుణ్యం కలిగిన యువతకు తెలంగాణ గమ్యస్థానంగా ప్రోత్సహించాలి. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో గల అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. బోధన్ ఏటీసీ కళాశాల ప్రాంగణంలో నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వర్చువల్గా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. పలు చోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘ నాయకులు.
నిర్మల్ జిల్లా బాసరలో 6వ రోజు కాత్యాయని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.